శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా హారిజాంటల్స్ అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మానసికముగా కానీ శారీరకముగా కానీ బలహీనులై ఉన్నవారు తన చెంతకు వచ్చినప్పుడు ప్రేయర్లో వారిని కూర్చుండబెట్టి తాతగారు వారితో ఫుల్ఫిల్ అనేవారు. ఈ ఆంగ్ల పదమును విడదీసి చమత్కరించేవారు. ఫుల్ ప్లస్ ఫిల్ అనగా పరిపూర్ణముగా నిండినది అర్థము. పరిపూర్ణముగా నిండినది అని అర్థము. ఏమి నిండినది? ప్రాణశక్తి, ఉత్సాహము, ధైర్యము నిండినవి. శరీరముపై, రోగముపై స్పృహలో ఉన్నవారి మనస్సులను వారి ఆత్మస్థాయికి కొని వెళ్ళేడివారు. ఇది ఎట్లు సాధ్యమైనది? మాస్టర్ సివివి గారి యొక్కయు ప్రభాకర శాస్త్రి గారి యొక్కయు సాన్నిధ్యమును తాతగారు కల్పించుట వలన. తాతగారికి వారికి నడుమన ఉన్న సంబంధము అది. తాతగారిలోని విశేషములు వారికి సద్గురువుపై ఉన్న దృఢ విశ్వాసము, జీవులపై ఉన్న అపార కరుణ. సామాన్యముగా వారు షట్చక్రములను వివరింపలేదు. సామాన్యులకు అందని పారిభాషిక పదములను ప్రయోగింపలేదు. అరుదుగా పిట్యూటరీ, పీనియల్, కుండలిని మున్నగు సాంకేతిక పదములను ప్రస్తావించిరి. యోగి అయినవాడు యోగ సిద్ధాంతము చెప్ప పనిలేదు. యోగమును తాను ఆచరించుచు పరిపూర్ణ సిద్ధినంది అవతలి వారి యందు యోగ సాధనానురక్తి ఆ అనురక్తిని జాగృతము చేయును. వానికి సాధనలో తన చేయూతను అందించును. తన ద్వారమున భగవానుని లేక సద్గురుని కరుణను అందించును. తాతగారు ఇట్టివారు. ఒక యువకుడు ఒకసారి వీరికి యోగము నేర్పదలిచెను. ఇది విడ్డూరము. సరస్వతీమాతకు చదువు నేర్ప నుంకించు చందమిది. కలలో దర్శనమిచ్చుచు తాతగారు నన్ను కొన్ని ప్రదేశములకు కొనిపోయేడివారు. ఒకసారి స్వప్నమున నన్ను ఇట్లు హెచ్చరించిరి, మీరు ఇంకా అద్వైతములోనే ఉన్నారు, ఇంకా విశిష్టాద్వైతములోనికి దిగలేదు, పూర్తిగా భగవంతుని యందు విశ్వాసము పొందలేదు, శరణాగతి పరిపూర్ణము కాలేదు అని వారి భావము. తాతగారికి రామానుజులు అన్న చాలా గౌరవాభిమానములు. వారి శరణాగతి, దివ్య ప్రేమ తాతగారిని ఆకర్షించినవి. అంతేకాక వీరిరువురి నడుమ సంబంధమును వేరొక సందర్భమున ముచ్చటించెదను. రామానుజుల వారి శరణాగతి గద్య, శ్రీరంగ గద్యలకు వారు వ్యాఖ్యానము రచించిరి. రామానుజుల వారు అమ్మవారిని గూర్చి చేసిన భగవన్నారాయణాభి మతానురూప స్వరూప గుణ విభవైశ్వర్యశీలాది అసంఖ్యేయ కళ్యాణ గుణాలయాం అను స్తుతి తాతగారికి ఎంతో ఇష్టమైనది. భగవంతుని అనురూపము, స్వరూపము అమ్మవారిని వారు పలుమార్లు ఈ భావమును మాకు వివరించిరి. తాతగారు మాస్టర్ ఈకే గారి పలుకును ఒకదానిని నవ్వుచు చాలా మాటలు మాతో ప్రస్తావించిరి. మాతో అనగా అనంతకృష్ణ గారితోనూ నాతోనూ కొందరు సాధకులతోనూ అని అర్థము. మాస్టర్ గారు తాతగారితో ఒకసారి నవ్వుచు ఇట్లనిరట, నాకు అన్నిటి మీద బంధము వదిలినది, కానీ రెంటి మీద మాత్రము వదలలేదు. అవి ఒకటి రామానుజులు, రెండు ఒక్క పొడి. తాతగారి నవ్వు
పువ్వు విరిసినట్లు ఉండేది. ఇంకా చెప్తున్నారండి పుణ్యశాస్త్రి గారు, 24/4/90న తాతగారి దివ్య సన్నిధి విశాఖలోని వారి కుమార్తె గారింట్లో నాకు లభించినది. 25/4/90న వారు తమ వియ్యంకులు పున్నయ్య గారిని నన్ను తోడ్కొని వర్మ అను నరసింహరాజు గారి శిష్యునింటికి తీసుకొని వెళ్ళిరి. అతని భార్య సుగుణ. వీరి వివాహ సందర్భ విశేషమును అంతకుముందే విన్నవించి తిని. వీరిరువురు మంచి దంపతులు. తాతగారిని మమ్ము ఎంతగానో ఆదరించిరి. వీరి నివాసమున తాతగారి ఆదేశముపై మాస్టర్ ఈకే గారిని గూర్చి ప్రసంగించి తిని. రామాయణముపై గోష్ఠి నడిచినది. తాతగారి సన్నిధిలో వారి దయ వలన సుగుణ వారు రామాయణ రహస్యములను తనకు చెప్పకుండగానే గ్రహించి తెలిపినది. ఆవిడటండి రామాయణ రహస్యాలు చెప్పకుండానే గ్రహించిందటండి. ఇట్లు తాతగారు యోగ మార్గమున వైర్లెస్ నడిపడివారు. అవతలి వారిలో యోగ వికాసమును తన ధ్యానమున కలిగించడివారు. ఒక్కొక్కసారి వారిది మౌన భాష, ఆత్మభాష. ఆ రోజంతయు వర్మగారింటిలోనే మేము ఆనందముగా గడిపితిమి. రామాయణమందలి సీతాదేవిని హనుమంతుడు దర్శించిన ఘట్టమునకు సంబంధించిన గోష్ఠి ఎక్కువగా నడిచినది. సీతమ్మ హనుమంతునకు జగన్మాతగా, కుండలినిగా దర్శనమొసగిన విధానము ప్రస్తావనలో వచ్చినది. తాతగారు మమ్ములను సీతా హనుమంతుల సన్నిధికి కొనిపోయిరి అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశములోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.